నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. I know the plans I have for you, declares the Lord. దేవుడు సెలవిస్తున్న మాట. I know the plans I have for you, Spurgeon. అక్కడ I know the plans I have for you అన్న దగ్గర మీ పేరు పెట్టండి. You know, I know the plans I have for you, Spurgeon, declares the Lord. Plans to prosper you, not to harm you, says the Lord. దేవుని నామానికి స్తోత్రం కలుగును. Why you have to move forward? ఎందుకు ముందుకు సాగాలో తెలుసా? God has a greater plan for your life. దేవుడు హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. మిమ్మల్ని హాని కలిగించుటకు, మిమ్మల్ని ఏదో నిస్పృహ నిరాశలో పెడతాను కాదు. ఇఫ్ యు ఫర్గెట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇఫ్ యు మూవ్ ఫార్వర్డ్, గాడ్ సేస్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. అన్న బాగానే ఉంది, గతం మర్చిపోయి ముందుకెళ్తున్నాం, ఏం చేయాలి, మా జీవితంలో ఏం జరుగుతుంది అని క్వశ్చన్ అడిగారే అనుకోండి, ఐ విల్ టెల్ యూ వన్ లాస్ట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అదే 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యుద్ధకి పరిగెత్తుచున్నాను. అప్వర్డ్ కాలింగ్ ఇన్ జీసస్. అమ్మా ఇటు చూడండి, ముగించేస్తున్నాను. నెంబర్ 1, మనం ఏం చేయాలి? ఇఫ్ వీ హ్యావ్ టు ఫినిష్ వెల్, వీ హ్యావ్ టు ఫర్గెట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫినిష్ వెల్, యూ హ్యావ్ టు లుక్ అప్. యూ హ్యావ్ టు లుక్ అప్. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? మన విశ్వాసమునకు కర్త, ఆయన కొనసాగించు, ఆయన కొనసాగించు, ఫిల్ ఇన్ ద బ్లాంక్, కొనసాగించు. లుక్ అంటు ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ మానవుడు వైపు, ఏ మనిషి వైపు, ఏ సిస్టమ్ వైపు, డోంట్ లుక్ అట్ ఎనీ సిస్టమ్, డోంట్ లుక్ అట్ ఎనీ పర్సన్, లుక్ అట్ ద పర్సన్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ వెల్, మీ జీవితంలో, మీ కెరియర్లో, మీ వివాహంలో, మీ సంఘ జీవితంలో, ఇన్ యువర్ ఫెయిత్ జర్నీ, మీ విశ్వాస యాత్రలో, ఇఫ్ యూ హ్యావ్ టు ఫినిష్ వెల్, యూ హ్యావ్ టు ఫర్గెట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్. ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ వెల్, యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫినిష్ వెల్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ఫర్గెట్ ద పాస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫినిష్ వెల్, యూ హ్యావ్ టు స్టెప్ ఫార్వర్డ్. యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. మీరు ముందుకు సాగాలి. ముందుకు వెనకున్నవి మరిచి ముందుకు సాగుతున్న నేపథ్యంలో మీరు ఎవరి వైపు చూడాలి అనగా, మీ కనులు పైన యేసు ప్రభు వైపు ఉండాలి. యూ హ్యావ్ టు లుక్ టు ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, బికాస్ హీఈస్ ద వన్ హూ విల్ గైడ్ యూ, హీఈస్ ద వన్ హూ విల్ హెల్ప్ యూ. నా కుడి హస్తము చేత నేను నిన్ను బలపరిచేదను, నేను నిన్ను ధైర్యపరిచేదను, నేను నిన్ను లేవనెత్తేదను అన్న మాట. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫియర్, అన్న ఐ am హ్యావింగ్ ఫియర్ టు స్టెప్ ఫార్వర్డ్. అన్న నా హృదయంలో గాయమైంది, యూ డోంట్ నో మై పాస్ట్. లెట్ మీ టెల్ యూ, ఐ డోంట్ నీడ్ టు నో యువర్ పాస్ట్. గాడ్ ఆల్రెడీ నోస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ సేయింగ్, I will forgive your sins, I will forgive your past and make it as white as snow. ప్రభు వారు చెప్తున్న మాట, you are precious to me, you are precious to me. ఎందుకో తెలుసా? ఫర్ యూ, జాగ్రత్త వినాలి, ఫర్ యూ. సిలువలో ఆయన మరణిస్తూ నీ గురించి, నా గురించి ఆలోచిస్తూ ఆయన మరణించారు. హూ కెన్ డూ దట్ సాక్రిఫైస్? హూ కెన్ డూ దట్ సాక్రిఫైస్? మరణిస్తూ కూడా నీ గురించి, నా గురించి ఆలోచించిన దేవాతి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.